హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద సంగవి యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నా. ఈరోజు వచ్చేసి మా ఇంటి దగ్గర వెనకాల టేకు చెట్లు అయితే వాటి గురించి చెట్లు బాగా లావై పొడుగు టేకు చెట్లు ఎట్లా పెరగాలంటే పక్కకు వచ్చిన కొమ్మలన్నీ నరికేయాలట. మా పెద్దనాన్న చెప్తాను నేనండి. ఈమె వచ్చేసి మా చిన్న వదిన, మా పెద్ద నాన్న వాళ్ళ చిన్న కోడలు, మా చిన్నన్న భార్య ఈరోజు వచ్చిందట. అయితే ఇక్కడ మా ఇంటికి కూడా కాకపోతే ఏంటంటే టేకు చెట్లు 20 ఫీట్లు అయిన తర్వాతనే మనం కొత్తలు తీసేసి చెట్టును ఇంప్రూవ్ అవుతుంది. దానికి బలమైన పొటాసు, దానికి కావాల్సిన అమోనియం, ఫాస్ఫేట్ చెట్టు లైట్గా గుంట తీసి చెట్టు దూరంగా పోసి, లేకపోతే ఆవుల ఎరువైనా, మేకలదైనా, గొర్రెలదైనా, ఆవు పేడ అయినా వీటికి ఇస్తే చాలా మనకు ఫలితం ఇస్తుంది. చెట్టు బలంగా అవుతుంది, ఊరుతుంది. అది 20 ఫీట్లు అంటే మనకు 8 ఫీట్లు 16 ఫీట్లే అవసరం. కాకపోతే ఏంటంటే కార్పెంటర్ వాళ్ళు అటింత కటింగ్ పోను, మన బాటన్కింత కటింగ్ పోను. అది తర్వాత మనకు అనుకున్నంత ముద్ద అయినప్పుడే ఫారెస్ట్ ఆఫీసర్లకు పర్మిషన్ తీసుకొని చెట్టును వాళ్ళు తొలగిమంటేనే తొలగియాలి. ఒక్క చెట్టుకు 10 మొక్కలు ఖచ్చితంగా నాటాలి. అది పెట్టితేనే మన తెలంగాణ అభివృద్ధి అవుతుంది. వనరులు అనేది మన ఊరు, మన తెలంగాణ, మన నీరు, మన చెట్టు చేమ, పల్లె పగతి ఉండాలంటే మనం పూసే చెట్టు ఉండాలి. పూజకు చెట్టు అవసరం, నీడకు చెట్టు అవసరం. గాలి, నీడ, ఆక్సిజన్ మన ఆరోగ్యంగా ఉండాలంటే మనం షుగరు బీపీ ఉన్నవాళ్ళు ఆపకొమ్మలు ఒక్క పొద్దున 5 బుక్కలు నవిలి మింగితే షుగర్ అనే టాబ్లెటే మర్చిపోతాం. బీపీనే కంట్రోల్ చేస్తుంది. కలియామాకును ఖచ్చితంగా చెట్టు మనిషి ఒక్కరు కలియామాకు, తర్వాత ఏంటిది జామాకు, తర్వాత నిమ్మ చెట్టు, కొబ్బరి పని అభివృద్ధి అవుతుంది. ఇంకోటి మనం పంట చేసేది చంద్ర పెరుగులతోటి చేయాలి. కానీ ఇదేదో నువ్వు ఏమి మందు వేసినావు, నీకన్నా హైలైట్ మందు ఎత్తా అని ఆ మందులు మాత్రం వేయకండి. రోగాల బారిలో పడకండి. మనకు రోగాలు రావద్దనుకుంటే ఒక్క 10 గుంటలు, ఒక్క 5 గుంటలు మీరు సేంద్రియ పేరు వేసి మీ ఇంటి మందం ఆపాకు కొసలేసి తొక్కండి, కొడిసాకు సొకలేసి తొక్కండి. తర్వాత గేదెల మావాడు నిచ్చెన వేసుకొని చెట్లు ఎక్కుతాను చూడండి. కోతి పిల్లలాగా ఎక్కుతాడు. కోతి చేస్తాను, చిన్న పిల్లలు చేస్తాను. పైన ఎక్కి కూర్చున్నాను. చిన్నప్పుడు అలా హోలీ ఆడుకోవాలంటే కలర్స్ ఏ ఉండేవి కాబట్టి ఇవే చెట్లు ఆడుకొని అట్లా రాసుకొని హోలీలాగా ఆడుకున్నాను ఆట. చిన్నప్పుడు జరిగినాయి అని చెప్తాను అక్కడ కూర్చొని. అదే హోలీ ఆట, అదే కలర్, చెట్ల కలరే హోలీ ఆట. ఇది మన కొరకు, మనందరి కొరకు. నీరు నిప్పు అనేది, గాలి నీరు అనేది అందరికి అవసరం. ఇది అందరి కొరకు చేస్తున్నాం. దీన్ని తప్పకుండా దీన్ని ఖచ్చితంగా షేర్ చేయండి, చాలా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ. శుభోదయం. థ్యాంక్ యూ.